డే 2 అనమాట. అందులోనే కంటిన్యూ అవుతుంది వీడియో. ఈ రోజు వచ్చేసి అమ్మవారికి బోనాలు అండ్ ఆటలు అనమాట. ముక్క తినాల్సిందే ఇంకా. సో ఇంకా అది ఫస్ట్ అయితే బోనం తీసుకెళ్తున్నాం. బోనం రెడీ అయిపోయింది, చూపిస్తాను నెక్స్ట్. అది ప్రస్తుతానికి అయితే ఇంకా అందరం రెడీ అయి ఉన్నాం అనమాట. ఒకసారి అందరం చూపినానా ఫ్యామిలీ మొత్తం. ఇదంతా మా మామయ్య ఫ్యామిలీ అనమాట. దట్ ఈస్ ద మెయిన్ క్యాండిడేట్. అమ్మమ్మ మొత్తం మా ఫ్యామిలీ అనమాట. అందరం అయితే చూపి పెట్టుకో. ఇంకా అక్కడ వచ్చేసి మా అమ్మమ్మ నాకు ఇంకా దిశ తాగుతుంది అని చెప్పేసి పెట్టు అమ్మ దిశ తాగుతుంది అని చెప్పేసి ఇంకా నాకు పెడుతుంది అనమాట. అంత ప్రేమ అనమాట అమ్మమ్మకి. సో ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ బోనాలు తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. ఆ తర్వాత ఇంకా ముక్కలు తినాల్సింది అనమాట. చూస్తూ ఉండండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. బాయ్ బాయ్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అమ్మ అండ్ చేస్తుంది అనమాట అక్కడ ఆడపిల్ల. సో ఇది వచ్చేసి మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా పిన్నికి అయితే ఇంకా హ్యాండ్ కాపడం అనమాట. సో తను చేయలేదని చెప్పేసి మా అమ్మమ్మ నన్ను తీసుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో మాత్రం బోనం అయితే వండిపిస్తుంది అనమాట. నేను కూడా ఆడపిల్ల కూతురునే కాబట్టి నన్ను కూడా ఆడపిల్ల లాగానే ట్రీట్ చేస్తారనమాట చిన్నమ్మ వాళ్ళు. సో వాళ్ళ కోడలు అనమాట. తను కూడా మా హస్బెండ్ వాళ్ళ అక్క కూతురు అనమాట. సో మేమిద్దరం రిలేటివ్స్ ప్లస్ ఇక్కడ మా మామయ్య భార్య. సో మేమిద్దరం కలిసి అయితే ఇంకా మా కోడలు ప్లస్ అక్కడ అత్త ఇంకా బోనం అయితే పూజించుకుంటూ మాట్లాడుకుంటూ బోనానికి అయితే బొట్లు అయితే పెట్టేస్తాం. బొట్లు పెట్టిన తర్వాత ఆ లోపలే ఇంకా పచ్చన్నం అయితే బోనం అయితే వండేసి రెడీగా పెట్టేసిందా. ఇంకా ఈ లోపు అయితే మంచి ఇంకా బోనం కుండకి మంచిగా బొట్లు అయితే పెట్టేసినాం. అక్కడ బోనం అయితే అయిపోయింది. ఇంకా అక్కడ బోనం చేసుకొని ఇంకా మామయ్య వాళ్ళ ఇంట్లో కూడా బోనం అమ్మ ప్రిపేర్ చేసింది. ఇదైతే మామయ్య వాళ్ళ బోనం అనమాట. ఇంకా బయటికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ మామయ్య అయితే మంచిగా అత్తమ్మ మామయ్య దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి నీదార పోసేసి మమ్మల్ని బయటికి అయితే పంపిస్తున్నారు అనమాట. బోనం అయితే ఆడవిలు ఎత్తుకోలేగా మా అమ్మ కాబట్టి ఆడవిలు ఇక్కడ మా అమ్మ ఎత్తుకుంది. అక్కడ మా పిన్ని హ్యాండిక్యాప్డ్ అని చెప్పాను కదా, మా పిన్ని కూడా బయట వరకు ఎత్తుకున్న తర్వాత మా వాళ్ళకు కూడా మా చిన్నమ్మ వాళ్ళకు కూడా అయితే ఎత్తుకున్న తర్వాత వాళ్ళు కూడా పక్కన అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇంకా బోనాలన్నీ కలిపి విదేశంలో మొత్తం బోనాలన్నీ ఒక్కటేసారి వెళ్ళాలన్నమాట. సో మా మామయ్య కూడా ఇంకా ఫస్ట్ టైం కాబట్టి ఇంకా వెనకకు తిప్పాలా ముందుకు తిప్పాలా అని చెప్పేసి అడిగేసి తిప్పుకుంటూ కొబ్బరికాయ కొట్టేసి చుట్టుపక్కల అటు ఒకటి ఇటు ఒకటి గుమ్మానికి ముందుగా పెట్టేసి బయటికి అయితే బోనంని దండం పెట్టుకొని సాగదోలాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ బోనం అయిపోయిన తర్వాత చిన్నమ్మమ్మ వాళ్ళ బోనం అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే ఈ విలేజ్లో ఇంకా విలేజ్ మొత్తం బోనాలు అన్నీ కలిపి కూడా ఒక్కటేసారి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అందరైతే వెళ్ళాలంట. సో అందుకని చెప్పేసి డప్పుల చప్పుడుతోటి ఇంకో తనే అనమాట మా పిన్ని హ్యాండిక్యాప్డ్. సో తను ఇంకా బోనం చేయలేదని చెప్పేసి పాపం చిన్నప్పుడు లెగ్ అలా అయిందనమాట. తనకు చిన్నప్పుడు ఇంకా పోలియో చుక్కల తర్వాత మా పోలియో డ్రాప్స్ వేయించిన తర్వాత మా అమ్మమ్మ ఇంకా జ్వరం ఇచ్చిందని చెప్పేసి ఇంజక్షన్ వేయించడం వల్ల అలా జరిగింది. అదొక్కటి మాకు లైఫ్ లాంగ్ బాధ అనమాట. సో ఇంకా బోనాలు మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయినాయి అనమాట. ఇలా అనమాట చూస్తూ ఉండండి. మొత్తం విలేజ్ బోనాలు మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఆ తర్వాత బొడ్రాయి దగ్గర దోర్నపాకు ఉంటుంది అనమాట. ఆ దోర్నపాకు నుంచి మూడు చుట్లు బొడ్రాయి చుట్టూ తిరిగి ఆ తర్వాత పెద్దమ్మ తల్లికి అయితే బోనం సమర్పించారు. అయితే మధ్యలో నేనైతే ఫొటోస్ కోసం అండ్ అమ్మకి కూడా చేయి నొప్పి వేస్తాను అని చెప్తే నేనైతే ఇంకా బోనం అయితే కొంచెంసేపు నేను వెతుకున్నాను. ఇంకా చూడండి మా చందన మా పిన్ని మా చెల్లెని కూడా అదే ఊరు ఇచ్చాం కాబట్టి మా పెద్ద మామయ్యకి మా చెల్లె అనమాట మా పిన్ని వాళ్ళు. ఇంకా అక్కడ బోనం సమర్పించుకునేటప్పుడు ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. అసలు వీడియో తీయడానికి కూడా వీలు కాలేదు. విలేజ్ మొత్తం పెద్ద విలేజ్ కదా. సో ఆ తర్వాత ఇంటికి వచ్చేసి వంటలు అయితే ఇంకా స్టార్ట్ చేస్తారు, కట్ చేస్తున్నారు అమ్మ వాళ్ళు. ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసి బోనాలు అయితే తీసినాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈలోపు మటన్ కటింగ్ అవుతుంది అనమాట. ఇక్కడైతే పెద్దమ్మ వచ్చేసి బగారా రైస్ చేస్తుంది, చూద్దామండి. ఇది వచ్చేసి బగారా రైస్, పెద్దమ్మ స్టైల్లో బగారా రైస్ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. వంటలు మొత్తం అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే పెద్ద మొక్కతే చేస్తుంది. మేమందరం మా బిజీలో మేమైతే డాన్స్ రీల్స్ లో వేస్తున్నాం. ఇదంతా అనమాట అక్కడ వంట పెట్టుకుంది అనమాట. బియ్యం వస్తుంది అనమాట. ఎన్ని కేజీలు వండినా పెద్దమ్మా?
5 కేజీల బగార్ రైస్. వైట్ రైస్ ఎంత? కేజీ. ఓకే. సో ప్రస్తుతానికైతే ఇంక ఇలా రైస్ ఒకటి అవుతుంది. మటన్ ఏంటంటే ఇంకా కటింగ్ కాలేదనమాట. కటింగ్ చేసుకొని తీసుకొని వస్తాను అమ్మవారి దగ్గర నుంచి. వచ్చిన తర్వాత చూపిస్తాను. వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. బాయ్. బగారా రైస్ అయితే అయిపోయింది. ఇంకా మటన్ కూడా వచ్చేసన్నమాట. మటన్ కూడా రెడీ అయిపోతుంది. చూస్తుండండి. మీరు కూడా కావాలంటే తినండి కొంచెం కొంచెం. మస్తు ఉందన్నమాట. ఫైనల్ ఇంకెంత టైం పడుతుంది పెద్దమ్మా? 10 నిమిషాలు పడుతుందా? సో ఇంకా మాకైతే మస్తు ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. మస్తు లేట్ అయిపోయింది అనమాట అమ్మవారి దగ్గర ఆటలు పోయడం. సో ఆకలి అవుతుంది, వెయిట్ చేస్తే ఎప్పుడైతుందా అని చెప్పేసి చాలా మా పెద్దమ్మ చూడండి మిమ్మల్ని కూడా రమ్మంటే మేము పెడుతుందంట. సో ఇంకా అన్ని వంటలు అయిపోయిన తర్వాత చూపిస్తాను. చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరు వచ్చేసారు. సో తర్వాత అందరూ చూపిస్తాను, చూస్తుండండి. అత్త ఇక్కడ ఇంకా వంటలు అంటే మొత్తం కంప్లీట్ అయిపోయాయి. మా ఫ్యామిలీ ఫొటోస్ అయితే కొన్ని యాడ్ చేస్తున్నాను, చూసేసేయండి. అసలు ఫ్యామిలీ అందరం ఇంతమంది అయితే ఇన్వైట్ చేశారనమాట మా అమ్మమ్మ వాళ్ళందరూ. ఇంకా జెంట్స్ అయితే ఇంకా డ్రింక్ సెక్షన్లో ఉండడం వల్ల వాళ్ళనైతే ఫోటోలు తీయలేదన్నమాట. మా లేడీస్ వాళ్ళ వరకు దిగాము. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్యామిలీ మొత్తం కూడా. అస్సలు మెమొరబుల్ డే అనమాట. చాలా రోజుల తర్వాత బోనాలు అయితే చాలా బాగా జరిగింది. దేవుడి దగ్గర కూడా వీడియో తీస్తే బాగుండేది. దేవుడి దగ్గర కూడా కొంచెం వీడియో తీస్తే బాగుండు అనిపించింది. బట్ కానీ అంతమంది పబ్లిక్లో వాళ్ళైతే కాలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మార్నింగ్ గోరెంటాకు ఆషాఢం వస్తుంది కదా, ఇంకా ఆడవాళ్ళందరికీ గోరెంటాకు మీద ఇష్టం ఉంటుంది కాబట్టి గోరెంటాకు తెచ్చుకొని ఇంకా హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇదైతే ఇంకా పార్ట్ 2 వ్లాగ్ అనమాట. ఇలా ఎంజాయ్ చేసామన్నమాట ఫ్యామిలీ అందరం కూడా. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాము. ఇంకా కొన్ని వీడియోస్ మిస్ అయినాయి. బట్ కానీ ఫ్యామిలీ అందరం ఉన్నప్పుడు ఇంకా వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. వీడియోస్ ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.